నేడు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం రిపోర్ట్ రానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో కాళేశ్వరం రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కాంగ్రెస్ రెడీ అయింది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. అందరూ అవగాహనతో సభకు రావాలన్నారు. ఇవాళ రోజంతా హాట్ టు హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. నేడు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం రిపోర్టు రానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో కాళేశ్వరం రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కాంగ్రెస్ రెడీ అయింది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. అందరూ అవగాహనతో సభకు రావాలన్నారు. ఇవాళ రోజంతా హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతుంది. సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలనే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి అయితే నివేదిక పెట్టే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది అసెంబ్లీ సమావేశాలు, ఏంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా అనిల్, ఈ రోజు కొంత వాడివేడిగానే అసెంబ్లీ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. దానిపైన చర్చ జరగనున్నది కాబట్టి ఖచ్చితంగా ఇటు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ జరుగుతున్నప్పుడు సభ కొంత వాడివేడిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక విప్లవ ప్రాజెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా కమిషన్ రిపోర్ట్ ను సభలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన అనేక విమర్శలు కూడా చేసే అవకాశం ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విమర్శలు కూడా చేసే అవకాశం ఉంది. కేసీఆర్ తప్పడం వల్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ భాగమైనటువంటి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయాయనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. దానికి గల కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. సో దాన్ని తిప్పి కొట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహ రచనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో చెప్పేందుకు కూడా సిద్ధమవుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి ఖచ్చితంగా ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించాలని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా వరి ఎక్కువగా ఉత్పత్తి అయింది. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ గోదావరి నీళ్లని ఏ విధంగా వాడుకోవాల్సి వచ్చింది, తద్వారా ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు ఏ విధంగా నీళ్లు ఇచ్చామనేది కూడా అన్ని వివరాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి ప్రజలకు అన్ని వివరాలు అసెంబ్లీ సాక్షిగా తెలియజేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో తెలిసిపోతుంది అనేది కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహ రచన. దానిలో ఎందుకంటే గతంలో అనేక సార్లు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విప్లవ ప్రాజెక్టు గా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో దానిలో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తాన్ని ఒక విప్లవ ప్రాజెక్ట్ అని 3 బ్యారేజీలు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు కూడా ఉపయోగకరంగా లేవు అనేది కూడా ప్రధానంగా ప్రజలకు తీసుకుపోయే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం 3 బ్యారేజీలు, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అదేవిధంగా పంప్ హౌజులు, గ్రావిటీ కెనాల్స్, సొరంగ మార్గం ఎంత ఉంది ఏంటి అన్ని కూడా అంటే ఆల్రెడీ అనేక సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మళ్ళా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరాలు అన్ని కూడా చెప్పింది కూడా సిద్ధమవుతుంది. కాబట్టి మరి చూడాలి, మరి ప్రభుత్వం ప్రతిపక్షం సభ్యులకు మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తుంది ఏంటనేది కూడా మనకి సభ ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది. సో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ ను సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత చర్చ ప్రారంభం కాగానే ఖచ్చితంగా సభ అయితే మాత్రం కొంత వాడివేడిగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. మనకి ఎగ్జాక్ట్లీ 9 గంటలకి మనకి అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.